హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం షార్ట్ వీడియోస్లో పులిహోర కోసం చింతపండు గుజ్జుని ఎలా ఉడికించుకోవాలో చూసాము. సో ఈరోజు అయితే నేను పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే నేను 2 గ్లాసుల రైస్ని ఇలాగా పొడి పొడిగా ఉడికించుకున్నాను. దీన్ని బేషన్లో వేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపు, ఆయిల్, అలాగే కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా రైస్కి పట్టించుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఒక 6 టీ స్పూన్స్ వరకు వేసుకున్నాను. సో పులుపుని బట్టి 1 టీ స్పూన్ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి దీంట్లోకి మనం పోపును వేసుకోవాలి. ఈ పోపులోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని దీంట్లోకి వేరుశెనగపప్పు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని 1 బై 1 చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మాత్రం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటేనే పులిహోరకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా చక్కగా బేషన్లో కలుపుకోవడమే. ఈ పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో కావాలి మీకు డీటెయిల్గా అంటే మన లాంగ్ వీడియోస్లో ఉంది, తప్పకుండా చెక్ చేయండి. వీడియో నచ్చితే